మా ఆందోళన నియోజకవర్గంలో మంత్రి గారు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా అందరిని కూడా బెదిరిస్తున్నాడు. వాళ్ళ బామ్మర్ది చేస్తున్న అక్రమాల గురించి, వాళ్ళ అనుచరులు సింగూరు జలాశయంలో చేపల చెరువు గురించి, అట్లాగే ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలని చెప్పి ప్రజల తరఫున సోషల్ మీడియాలో కొట్టాడుతున్నందుకు మా పార్టీ కార్యకర్త అశోక్ కుమార్ ని ఈరోజు మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు మఫ్టీలో వచ్చి పోలీసులేనంట, గుర్తు తెలియని ఏమనుకున్నాం, పోలీసులేనంట మఫ్టీలో వచ్చి స్విఫ్ట్ కార్లు ఎత్తుకపోయారు. కానీ మాకు అర్థం కాలేదు, మఫ్టీలో ఉన్న వ్యక్తులు స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక మనిషిని కాళ్ళు చేతులు ఒకరు తలకాయ ఒకరు పట్టుకొని కార్లు ఎత్తేసుకొని పట్టుకొని పోతే ఎవరు ఎత్తుకపోయారు అనుకోవాలి, ఎవరు తీసుకుపోయారు అనుకోవాలి, పోలీసులు అనుకోవాలా లేదంటే మాఫియా మూటాలు అనుకోవాలన్నా ఏమనుకోవాలి? చివరికి మేము ఆ వ్యక్తుల్ని సీసీ కెమెరాల నుంచి గుర్తుపట్టి అక్కడ దాంట్లో కానిస్టేబుల్ ఉన్నాడని చెప్పి గ్రహించి మేము జైరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ అతన్ని అరెస్ట్ చేసినారు. ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిండంట, దాని మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్ట, దానికోసం అరెస్ట్ చేసామని చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజల్ని వేధించడం, ప్రజల మాట్లాడే హక్కుని ప్రశ్నించే గొంతుల్ని ఇది అణిచివేసే కుట్ర దామోదర రాజనరసింహ గారు చేస్తున్నారు. మీరు మంచి చేస్తే మిమ్మల్ని మంచి పనులు చేసిరని పోగొడతారు, మీరు చేయకపోతే ఎందుకు చేయలేని ప్రజలు ప్రశ్నిస్తారు. అది ప్రజలకున్న హక్కు. కానీ మీరు దేన్ని కూడా భరించుకోలేని స్థితిలో మీరు మీ ప్రభుత్వం ఉండడం అనేది చాలా సిగ్గుచేటనే విషయం. మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీరు 2.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు చేసిన ఒక్క ఉపయోగం కూడా ఏమీ లేదు మా నియోజకవర్గంలో. మా నియోజకవర్గంలో నేను ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన రోడ్లే ఉన్నాయి తప్పించి నువ్వు మంత్రిగా ఒక్క తట్టడి మట్టి కూడా నువ్వు ఎత్తి ప్రజలు ఉపయోగపడ్డ చేసింది ఏది లేదు. చూడండి రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, దీని ఎక్కడ ఉన్నాయి. మరి ఏం మాట్లాడద్దు, ఏం ప్రశ్నించొద్దు అంటే ఎట్లా? ఎవరు ఆడతారు? ప్రజల తరపున ఎవరు ఆడతారు? ఎవరు మాట్లాడద్దా ప్రజల తరపున? ఇదే కొనసాగితే ఇంకో 2.5 ఏళ్ళు కూడా మీరు కొనసాగరు, మీ ప్రభుత్వం కొనసాగదు. అందుకే పద్ధతి ప్రకారం వివరించండి, ప్రజాస్వామిక వివరించండి. మేము మా కార్యకర్తలు కూడా చాలా సంయమంతో ఉన్నారు. ఎటువంటి పరుష పదజాలం వాడకుండా సోషల్ మీడియాను వాడుతున్నారు. అటువంటిది మీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మీ కాంగ్రెస్ అనుచరులు రెచ్చగొడుతున్నారు. మీ మీద కంప్లైంట్ ఇస్తాం, ఇప్పుడు అరెస్ట్ చేసింది కదా, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కదా, మేము కూడా మీ వాళ్ళ మీద ఇస్తాం, సేమ్ కంప్లైంట్ ఇస్తాం. ఎవరెవరు ఉన్నారు అసభ్యకరంగా ఎవరెవరు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టండి. మరి మీరు కూడా మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక్కొక్కరిని చీరేస్తాం, కాల్ చేస్తాం, మీ అంత చూస్తామని మీరు మాట్లాడతలేరా? ఎమ్మెల్యే మీరే మాట్లాడుతున్నారు కదా, మరి మీ మీద కేసులు లేవు, కానీ సుమన్ మీద కేసు పెడతారు. ఇట్లా మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడతారు. ఇదేం రాజ్యం ఇది? అందుకే మేము ఈరోజు ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలందరూ ఆయన తొందరగా విడుదల చేయాలని చెప్పాను. సెషన్ బెయిల్ ఇస్తున్నారు, చూద్దాం మరి ఇస్తారా, ఇవ్వకపోతే ఏం చేయాలని కూడా మేము చూసుకుంటాం. ఎఫ్ఐఆర్ చేసామని చెప్పన్నారు. ఏం ఎఫ్ఐఆర్ చేసారు, ఏ కేసు చేసారు అంటే 15 నిమిషాల్లో పంపిస్తామని చెప్పన్నారు. ఏ కేసు అయినా సరే, ఇప్పుడు ఒకటి ఏంటంటే నువ్వు ఎఫ్ఐఆర్ ఉన్నా ఎఫ్ఐఆర్ లేకున్నా ఒక మనిషి మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ మనిషికి నోటీస్ ఇవ్వాలి. నువ్వు నోటీస్ ఇచ్చి ఆ మనిషి ఇల్లు ఉంటుంది కదా, ఇంటికి పోవాలి. ఇంట్లో లేకపోతే నోటీస్ అందించి రావాలి. మీ ఇంట్లో పలానా వాళ్ళ మీద కేసు అయింది, మీరు రండి, రమ్మని చెప్పండి, పోలీసులు వచ్చామని చెప్పాలి. కానీ దొంగ లెక్క నువ్వు మఫ్టీ వేరే సివిల్ వెహికల్లో పోయి మఫ్టీ టెస్ట్లో పోయి మనుషులు ఎత్తుకపోవడం ఏంది? ఇదే సంస్కృతి, కొత్త సంస్కృతి. నిజంగా ఏమన్నా మర్డర్ చేసిండా, ఎవరన్నా వేల కోట్ల స్కామ్ చేసిండా, ఇంకేమైనా చీటింగ్ చేసిండా? ఏం చేయలేరు కదా. నీవు సోషల్ మీడియా కేసుల్ని చాలా సుప్రీంకోర్టు చెప్తున్నది. నీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ? ఇప్పుడు మంత్రి గారు తిడితే మంత్రి గారు ప్రత్యక్షంగా కంప్లైంట్ ఇచ్చిండా? మంత్రి గారు ఇప్పుడు నా మీద ఎవరు పోస్ట్ పెట్టినప్పుడు నేను కంప్లైంట్ ఇస్తే అది కంప్లైంట్ ఫిర్యాదు అవుతుంది, ఎఫ్ఐఆర్ కావాలి. కానీ మంత్రి గారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిండా? మంత్రి గారు కంప్లైంట్ ఇవ్వకుండా మంత్రి గారి పేరు మీద ఆ చెంచగాడు ఎవడో కంప్లైంట్ ఇస్తే అది ఎట్లా కేసు అవుతుంది, ఎట్లా వ్యాలిడ్ అవుతుంది? పోలీసులు మీరు ఎట్లా తీసుకుంటారు? చట్టంలో ఎట్లా? సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడి ఫిర్యాదులు మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎవరైతే సఫరారు ఉంటాడో ఆ సఫరారు ఫిర్యాదు మాత్రమే కన్సిడర్ చేయాలని. మరి చెప్పండి, మన మంత్రి గారు ఫిర్యాదు ఇచ్చిరా? కానీ ఎవరో ఇచ్చిరని చెప్తున్నారు, చూద్దాం ఎవరు ఇచ్చిరో. దాన్ని బట్టి ఇక తెలిసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. జైరాబాద్ మిత్రులు చాలా మంది ఇక్కడికి వచ్చారు, మా పార్టీ నాయకులందరూ కూడా చాలా మంది వచ్చారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లా మీడియా మిత్రులు కూడా
వెంటనే మాకు ధైర్యంగా నిలబడ్డందుకు ఎర్రమల్ వీరమిత్రులు కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను.